సాంబార్ చప్పగా ఉంది. గ్లాస్ మార్చండి, సాంబార్ మంచి నీళ్ళు ముంచి తినేస్తున్నాడు. సో ధనుష్ గారి ఇడ్లీ కొట్టు మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను అనమాట. చాలా మందికి తెలియదు అసలు ఈ సినిమా వస్తుందని చెప్పేసి. సో సినిమా ఎలా ఉందంటే మాత్రం ఇడ్లీ కొట్టులో సాంబార్ చప్పగా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే సినిమా చాలా ప్రిడిక్టబుల్ వెళ్తుంది. ఇది జరుగుతుంది అనుకుంటే ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది, కొంచెం కూడా తప్పదు అనమాట. అంత ప్రిడిక్టబుల్ జరుగుతూ ఉంటది. అండ్ దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది, మన పుట్టిన ఊరు సొంత మనుషులు లేచి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, మన రూట్స్ మర్చిపోతాం, మళ్ళీ వెనకకొచ్చి ఏం చేసామని జనరల్ పాయింట్ అన్నట్టు. దానికి ఫస్ట్ హాఫ్ లో చాలా పాసిబుల్ వెళ్ళిపోతాం అనమాట. స్టోరీ కూడా, క్యారెక్టర్స్ కానీ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగానే సెటప్ పెట్టుకున్నాడు. బట్ ఇది ఆల్రెడీ చాలా సార్లు చూసాము, కొత్తగా ఏమీ చూపించినట్టు అనిపించట్లేదు. ఏదో వెళ్తుంది కదా, ఇక్కడికి వెళ్తుందో అని చూద్దాం అనిపిస్తూ ఉంటది. బట్ దీంట్లో బాగా వర్కౌట్ అయింది ఏంటంటే మాత్రం ఎమోషన్. ఎక్కడెక్కడైతే ఫాదర్ ఎమోషన్ పడాలో, ఎక్కడెక్కడైతే మదర్ ఎమోషన్ పడాలో అక్కడ బాగా పడుతుంది. ఆ వరల్డ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. బట్ చాలా ఆర్టిఫిషియల్ కనబడుతూ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ అరుణ్ విజయ్ క్యారెక్టర్ కానీ, సత్యరాజ్ కానీ, శాలిని కానీ, ఊర్లో ఉన్న సిచ్యువేషన్స్ కానీ వాటన్నిటిని ఏదో చూపిస్తున్నారు. ఓకే, దీని ఎక్కడికి తీసుకెళ్తారా అనిపిస్తూ ఉంటది. ఏమైతే తెలుస్తా ఉంటది, ఏంట్రా బాబు అని ఫీలింగ్ వస్తా ఉన్నా గానీ మంచి సీన్స్ పడ్డాయి, పర్లేదు అనిపిస్తుంది. ముఖ్యంగా రాజ్ కిరణ్ గారికి మంచి రోల్ పడింది అనమాట ధనుష్ గారి ఫాదర్ క్యారెక్టర్ గా. అక్కడ మంచి మంచి సిచ్యువేషన్స్ పెట్టుకున్నారు, కొన్ని మంచి మంచి ఎలిమెంట్స్ పెట్టుకున్నారు. ఒక దూడ గానీ, ఆ ఇడ్లీ కొట్టు ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఆ సీన్స్ అన్ని బాగా పండిని. ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది, ఎమోషన్ పండుతుంది. ఓకే వెళ్తుంది అనుకున్నాం. ఇంటర్వెల్ కి వచ్చేసరికి సినిమా ఒక దగ్గరికి వచ్చింది. ఆహా ఇక్కడ నుంచి ఇంకా పోయిందిరా సినిమా అనుకున్నా. ఎగ్జాక్ట్లీ అట్లా పోతుంది అనమాట. గ్రాఫ్ పోవడమే టాప్ ఏం లేదు. అది ఓకే ఏదో వెళ్తుంది, దీన్ని కాపాడాలంటే సెకండ్ హాఫ్ బాగుండాలి అనుకుంటున్నా. సెకండ్ హాఫ్ అక్కడే చచ్చిపోయింది. సీరియస్ గా చెప్తున్నా, ఒక్కొక్క సీన్ చూస్తుంటే నువ్వు ఫస్ట్ హాఫ్ లో చూపించిన దాంట్లో ఏమీ లేదు, బొక్క ఉన్నదంతా ఒకే ఎమోషనే. సెకండ్ హాఫ్ లో దాన్ని కూడా తీసేసినావు. రొటీన్ కమర్షియల్ ట్రోప్ కి అంత తొందరగా ఎలా వెళ్ళిపోయింది నాకు అర్థం కావట్లేదు అసలు. ఇడ్లీ కొట్టు మీద ఉండే సినిమా ఇది, ఇడ్లీ కొట్టు మీదనే ఉండాల్సింది. దీనికి ఎక్కడో ఈగో అంటాడు, క్లాష్ అంటాడు. అరుణ్ విజయ్ బీయింగ్ ఏ స్పాయిల్డ్ బ్రాట్, వాడిని ఆపలేక సత్యరాజ్ చేసే కథలు చూస్తుంటే చిరాకు లేస్తా ఉంటది. శాలిని పాండే ఎందుకు అక్క నాకు అర్థం కావట్లేదు అసలు. ఎందుకు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూ? సినిమా మొత్తంలో బాగుందంటే మాత్రం ధనుష్, ఎందుకంటే హీస్ అ గ్రేట్ యాక్టర్, ఆయన బాగా చేసిండు. ఇంకోరు ఎవరంటే నిత్య మేనన్, ఎందుకంటే హీస్ అ గ్రేట్ యాక్టర్, అంతే, ఇంకేమీ ఉండదు. మ్యూజిక్ అయితే పడుకోబెట్టేటట్టుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎమోషన్ సెకండ్ హాఫ్ లో అసలు లేనే లేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఉండే మేజర్ సీన్స్ కంటే సెకండ్ హాఫ్ ఎండింగ్ లో, క్లైమాక్స్ లో ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. అక్కడ అసలు ఎమోషన్ పండాలి. అయిందా సినిమా అయిపోతే ఇంటికి వెళ్ళిపోతా అనే ఫీలింగ్ నాకు వస్తుంది. బొక్క ఇంకా చేసేందుకు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. దీంట్లో విలన్స్ ఉంటారు. ఇది సత్యరాజ్ గ్యాంగ్ మీకు ట్రైలర్ చూసి అర్థమైపోతుంది. అండ్ సముద్రకనిని, పాతిబాన్ని చూపిస్తా ఉంటారు. ఒక్కలంటే ఒక్కలు ఉండి కూడా అసలు ఎందుకు యూజ్ కాలేదు సినిమాలో. వాళ్ళు పెట్టుకున్న రీజన్స్ అన్ని కూడా మనం ఎన్నో సినిమాలు చూసినట్టే ఉంటది. సముద్రకని గారి క్యారెక్టర్ అయితే మాత్రం అన్న ఎందుకున్నావు అసలు, నీ పాయింట్ ఏంటి చెప్పు, నీ పాయింట్ అని చెప్పు, కూర్చొని మాట్లాడినా అయిపోయే పాయింట్. దీనికి ఇంతసేపు లాగుతున్నావా? దీనికి క్లైమాక్స్ లో ఒక పెద్ద ఇన్సిడెంట్ పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమి కాదు, ఒక ఇన్సిడెంట్ పెట్టుకున్నారు. ఆ ఇన్సిడెంట్ ని బాగా చూపిద్దాం అనుకున్నారు. 2-3 సీన్లు రాసుకున్నారు. ఆ సీన్లు బాగానే అనిపించినాయి. దాని నుంచి సినిమా ఎట్లా కంప్లీట్ చేయాలో అర్థం కాలేదు వీళ్ళకి. సేఫ్ రూట్ తీసుకెళ్ళిపోదాం అన్నట్టు తీసిండు అన్నట్టు. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం చావు చూపించింది. అరే ఆపేరా బాబు, ఇంతసేపు ఎందుకు అవుతున్నారు అని ఫీలింగ్ వస్తుంది. 2 hours 27 minutes ఎందుకు ఉంది సినిమా నాకు అర్థం కావట్లేదు. గట్టి కొడితే 2 hours చాలా ఎక్కువ ఈ సినిమాకి. ఇక నా వల్ల కాలేదు భయ్య సినిమా అయితే మాత్రం. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఒక రకంగా ఇచ్చిండు. ఇది ఒక తమిళ్ రూరల్ ఏరియా లెక్కనే ఉంటది, అది టైప్ ఆఫ్ మ్యూజిక్ పడతా ఉంటది. అంత బాగుందా అంటే ఉన్నట్టు అనిపించింది. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం 13 ఏళ్ల క్రితం 2012-2011 వచ్చినప్పుడు మన మహేష్ బాబు గారు మెసేజ్ చేయకుండా ముందు వచ్చే సినిమాలు ఉంటే చూసారా, అట్లాంటి సినిమానే ఉంటది అన్నట్టు. అది ఈ టైంలో రిలీజ్ చేసిన తర్వాత ఆల్రెడీ 100 సినిమాలు చూసినాం. మన మహేష్ బాబు గారే 6-7 సినిమాలు చూసారు. మళ్ళీ ఇది ఎందుకు తీసారా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఓవరాల్ గా ఇడ్లీ కొట్టు వాజా బొక్క. నాకైతే మాత్రం కుక్కర్ ఆడని ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ చూసారే పర్లేదు స్కోప్ ఉంది అనుకున్నా. సెకండ్ హాఫ్ అయితే మనకి పెద్ద టెలిస్కోప్ దించిండు, మామూలు లేదు. ఇడ్లీ కొట్టులో చేసిన సాంబారు చప్పగా ఉంది. మీరు చూసారా? చూడాలనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. కాంతారా ఇవాళ ఇస్తావా ప్రీమియర్? రేపు పొద్దునే ఇస్తావా? టికెట్ అయితే బుక్ చేసుకున్నా, తొందరగా వచ్చేస్తుంది. నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసే కుమ్మేద్దాం, బాగుండాలని కోరుకుంటున్నా. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.